ద డ్రంకెన్ ఫారెస్ట్ ఇది రష్యాలోని కురోనియన్ స్పిట్ అనే అందమైన ఇసుక ప్రాంతంలో ఉంది. ఇక్కడ వందల సంఖ్యలో ఉన్న పైన్ చెట్లన్నీ నిటారుగా పెరగకుండా వాటి కాండాలు స్పైరల్ రూపంలో వలయాలుగా లేదా మెలికలు తిరుగుతూ నేల వైపు వంగి ఉంటాయి. చూసేందుకు ఆ చెట్లన్నీ నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తాయి. 1960లలో ఇసుక దిబ్బలను స్థిరీకరించడానికి ఈ చెట్లను నాటారు. కానీ అడవిలోని ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే ఈ వింత ఆకారం చోటు చేసుకుంది. దీనికి ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. ఈ అసాధారణ వృద్ధికి సంబంధించి 2 ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. కీటకాల దాడి ఇది అత్యంత ఆమోదించబడిన సిద్ధాంతం. పైన్ గాట్ మాత్ కాటర్ పిల్లర్స్ అనే ఒక రకమైన కీటకం లార్వా చిన్న చెట్ల మొగ్గలను తినడం వల్ల అవి నిటారుగా పెరగలేక బలవంతంగా వంకరగా పెరగాల్సి వచ్చిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంకోటి వాతావరణ ప్రభావం. ఈ ప్రాంతంలో బలంగా వీచే బాల్టిక్ సముద్రపు గాలులు, తరచూ కదిలే ఇసుక దిబ్బల కారణంగా చిన్న చెట్టు నేల వైపు వంగి మళ్లీ పైకి లేచే క్రమంలో శాశ్వతంగా ట్విస్ట్ అయ్యాయని కొందరి వాదన. స్థానికులు మాత్రం దీనిని మాంత్రికడవిగా భావిస్తారు. పూర్వం ఇక్కడ అదృశ్య శక్తులు నాట్యం చేయడం వల్లే చెట్లు ఇలా వంకరగా మారాయంటారు. అంతేకాదు, ఈ వలయాకారంలో వంగిన చెట్ల మధ్య నుంచి దూరి వెళ్తే కోరికలు నెరవేరుతాయని లేదా జీవితంలో అదృష్టం కలుగుతుందని బలంగా నమ్ముతారు. ఈ రోజు వరకు డాన్సింగ్ ఫారెస్ట్ రహస్యం మాత్రం అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.